హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ ల్యాప్టాప్ అనమాట, లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, కొత్త ల్యాప్టాప్ కొన్న వెంటనే మీరు చేయకూడని 3 విషయాల కోసం అయితే ఈ వీడియోలు చెప్దాం అనుకుంటున్నాను. చాలా మంది ల్యాప్టాప్ కొన్న తర్వాత మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. అటువంటి మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పేసి నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, అప్లికేషన్స్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్స్ అవ్వచ్చు, చాలా మంది ఏంటంటే మల్టిపుల్ వర్షన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ వర్షన్స్ మీరు యూజ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే ఆ వర్షన్స్ ఏమైతే ఉంటాయో ఆ వర్షన్స్ అనేవి రెండో వాటితో ఇంటర్ఫియర్ అవునప్పుడు మీరు మల్టిపుల్ వర్షన్స్ యూజ్ చేయొచ్చు. మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్పాలంటే కనుక, ఫర్ సపోజ్ మనం యాంటీవైరస్ చూసుకున్నాం అనుకోండి. యాంటీవైరస్ మీరు రకరకాల యాంటీవైరస్ యూజ్ చేయడం వల్ల మన సిస్టమ్ ఏదైతే ఉంటుందో, మన ల్యాప్టాప్ కోసం చెప్తున్నాను, మన ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో మన ల్యాప్టాప్ అనేది స్లో అయిపోద్ది అనమాట. ఒక్కొక్క యాంటీవైరస్ కొన్ని రిసోర్సెస్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. దానివల్ల మన ప్రాసెసర్ అవ్వచ్చు, ర్యామ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ రిసోర్సెస్ యూజ్ అయిపోవడం వల్ల మన ల్యాప్టాప్ అనేది స్లో అవుతూ ఉంటుంది. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మల్టిపుల్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకుంటున్నప్పుడు అవి మనకి ఇంటర్ఫియర్ అవ్వకూడదు అనమాట. ఇంకా మంచి ఎగ్జాంపుల్ తో చెప్పాలంటే గ్రాఫిక్ కార్డ్ యొక్క డ్రైవర్స్ కూడా అనుకోవచ్చు. చాలా మంది ఏంటంటే మల్టిపుల్ గ్రాఫిక్ డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు బెనిఫిట్ ఏంటంటే పాత డ్రైవర్ వర్షన్ అనేది ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేసేస్తుంది. అండ్ కొంతమంది ఏంటంటే ఎన్విడియా గ్రాఫిక్ డ్రైవర్ వాడుతూ ఏఎండి కూడా యూజ్ చేస్తున్నారు అనుకోండి. అటువంటిప్పుడు కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతూ ఉంటాయి. మీ ల్యాప్టాప్ కన్ఫర్మ్ గా సపోర్ట్ చేసే ఫలం అయితే యూజ్ చేసుకోవాలి. ఈ ల్యాప్టాప్ లో మనకి రేడియన్ గ్రాఫిక్స్ ఉంది, అలాగే ఎన్విడియా జీటీఎక్స్ సిరీస్ గ్రాఫిక్స్ కూడా ఉంది. కాబట్టి రెండింటిని మనం ఇన్స్టాల్ చేసుకున్నా సరే ఆ రెండు డ్రైవర్స్ ఇన్స్టాల్ అవి మనకి ల్యాప్టాప్ బాగా పనిచేస్తుంది. అలా కాకుండా ఓన్లీ మీ దగ్గర ఎన్విడియా గ్రాఫిక్ కార్డే ఉందనుకోండి, అప్పుడు మీరు ఏఎండికి సంబంధించిన గ్రాఫిక్స్ ఇన్స్టాల్ చేసినప్పటికీ కూడా అది స్పేస్ అలాగే రిసోర్సెస్ తీసుకుంటుంది, కానీ దానికి సంబంధించిన బెనిఫిట్ అయితే మీకు ఏది ఉండదు అనమాట. అండ్ ఇంటర్ఫియర్ ఉన్న అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. లైక్ ఏంటంటే అడోబీ ప్రీమియర్ ప్రో చూసుకున్నారు అనుకోండి, 2017 వేసుకోవచ్చు, 2020 వేసుకోవచ్చు, 2021 కూడా వేసుకోవచ్చు. అలా 3 అప్లికేషన్లు మీరు యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫోటోషాప్ కూడా అంతే. ఇలాగా కొన్ని అప్లికేషన్స్ అనేవి ఇంటర్ఫియర్ అవ్వవు, కొన్ని అప్లికేషన్స్ అనేవి ఇంటర్ఫియర్ అవుతాయి. మీరు ఎప్పుడైనా సరే అప్లికేషన్స్ ఏమైనా ఇంటర్ఫియర్ అయ్యి ఫలం అయితే అటువంటివి మాత్రం మీరు ఒకే ఒక వర్షన్ అయితే వాడండి. ఆ విషయం మాత్రం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. అండ్ సెకండ్ ఏంటంటే, చాలా మంది చేసే మిస్టేక్ అనమాట, వాళ్ళ బ్యాటరీ యొక్క బ్యాకప్ పెరుగుతుంది అని చెప్పేసి ఊరికి ఛార్జింగ్ పెట్టేసుకుంటూ ఉంటారు. 70% దగ్గర ఉన్న పెట్టేస్తారు, 60% దగ్గర ఉన్న పెట్టేస్తారు, 40% దగ్గర ఉన్న పెట్టేస్తారు, 20% దగ్గర ఉన్న పెట్టేస్తారు. ల్యాప్టాప్ కొంచెం ఛార్జింగ్ తగ్గింది అనిపిస్తే చాలు పెట్టేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకంటే మన ల్యాప్టాప్ లో ఉండేది లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. లిథియం అయాన్ బ్యాటరీస్ కి ఎప్పుడైనా సరే ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ సైకిల్స్ అయితే ఉంటాయి. ఒక ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ అవ్వచ్చు, ఒక మొబైల్ యొక్క బ్యాటరీ అవ్వచ్చు, ఏ బ్యాటరీ అయినా సరే ఇన్నిసార్లు ఛార్జ్ చేసి ఇన్నిసార్లు డిశ్చార్జ్ చేసే ఆప్షన్ అయితే మనకి ఆ బ్యాటరీ అయితే ఇస్తుంది అనమాట. మీరు ఊరికే ఛార్జింగ్ పెట్టి చేస్తున్నారు అనుకోండి, సైకిల్స్ అనేవి తగ్గిపోతాయి. కాబట్టి బ్యాటరీ అనేది గమ్మున పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటది. ఎప్పుడైనా కానీ మీరు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు ఒక సర్టెన్ రేంజ్ అయితే గుర్తుపెట్టుకోండి. లైక్ 20 to 90% అని కానీ, లేకపోతే 15 to 95% అని కానీ, ఏదైనా మీరు పెట్టుకోండి. అట్లీస్ట్ మీరు 20% కంటే తక్కువ వచ్చేదాకా చూసుకోండి. 95% దగ్గరికి వచ్చేటప్పుడు తీసేయండి. అది మీకు బెస్ట్ సైకిల్ అనమాట. అలా మీరు మెయింటైన్ చేసినట్లయితే మీ ల్యాప్టాప్ యొక్క బ్యాటరీ అనేది గమ్మున పోకుండా ఉంటది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ వల్ల పోతే మనం ఏం చేయలేం. అలా కాకుండా మనం ఎక్కువసార్లు ఛార్జింగ్ పెట్టి డిశ్చార్జ్ చేసినట్లయితే ఆ బ్యాటరీ యొక్క లైఫ్ అనేది తగ్గిపోతుంది. డ్యామేజ్ అయితే అవ్వదు, బట్ లైఫ్ ఏదైతే ఉంటుందో లైఫ్ అయితే తగ్గిపోతుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఒక సర్టెన్ రేంజ్ అయితే మెయింటైన్ చేయండి. లైక్ 15% దగ్గరకు వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టి 95% వచ్చిన తర్వాత మీ ఛార్జింగ్ తీసేయండి. సో అలానే కాదు, మీరు ఎంత దగ్గరైనా మెయింటైన్ చేయొచ్చు. కొంతమంది 80% వరకు మెయింటైన్ చేస్తూ ఉంటారు, కొంతమంది 85% వరకు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీ ఇష్టాన్ని బట్టి మీరు అదైతే మెయింటైన్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసరికి, మీరు అప్లికేషన్స్ ఏమైతే ఇన్స్టాల్ చేస్తారో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి. చాలా మంది తప్పు ఎక్కడ చేస్తారో, చాలా పెద్ద తప్పు అనమాట. మీరు కేర్ఫుల్ గా లేకపోయినట్లయితే మీ ల్యాప్టాప్ యొక్క సెక్యూరిటీ అనేది కంప్లీట్ గా పోతుంది అనమాట. మీరు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ట్రస్టెడ్ సోర్సెస్ అనేవి ఉంటాయి. ఆ ట్రస్టెడ్ సోర్సెస్ నుండి మాత్రమే మీ యొక్క అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు మనకు సంబంధించిన యాంటీవైరస్ ని కన్సిడర్ చేసుకుందాం. మెక్ఎఫీ యాంటీవైరస్ ని మీరు ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. మెక్ఎఫీ యొక్క యాంటీవైరస్ వాళ్ళ యొక్క ఒరిజినల్ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యొక్క లైసెన్స్ తీసుకున్నారు అనుకోండి. అప్పుడు మీ దగ్గర ఉండే సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ అనేది ఒరిజినల్ సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన సపోర్ట్, హెల్ప్ కూడా మీకు కంపెనీ అయితే ఇస్తూ ఉంటది. అలా కాకుండా క్రాకెడ్ వర్షన్స్ కూడా ఉంటాయి. ఈ క్రాకెడ్ వర్షన్స్ కోసమే నేను మెయిన్ గా అయితే చెప్తున్నాను. ఎప్పుడైనా సరే క్రాకెడ్ వర్షన్స్ యూజ్ చేస్తున్నప్పుడు
మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు అన్నోన్ సోర్సెస్ నుంచి డౌన్లోడ్ చేసినట్లయితే మీ సిస్టంలోకి మాల్వేర్ రావడం కానీ, లేకపోతే మీ సిస్టమ్ని హ్యాకర్స్ డీడోస్ అటాక్స్ కోసం యూజ్ చేయడం కానీ, లేకపోతే మీ డేటాను కంప్లీట్గా ఎన్క్రిప్ట్ చేసేసి డబ్బులు కట్టండి అప్పుడే మీకు కీ చెప్తామని కానీ, ఇలా చాలా రకాల హ్యాకింగ్ మెథడ్స్ అయితే ఉంటాయి. అటువంటి వాటిలన్నింటినీ కూడా మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే మీరు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఏమైతే ఉంటాయో ట్రస్టెడ్ వెబ్సైట్ మాత్రమే యూజ్ చేయండి. మీకు తెలియని వెబ్సైట్స్లోంచి డౌన్లోడ్ చేసి తర్వాత మీ డేటా పోయిందంటే మాత్రం ఎవరేం చేయలేరు. ఒకవేళ మీకు సంబంధించిన డేటా ఎన్క్రిప్ట్ అయిపోయింది అనుకోండి, ఆ డీక్రిప్షన్ కీ ఉంటేనే మనం మన డేటాని అయితే వెనక్కి తెచ్చుకోగలం, లేకపోతే తెచ్చుకోలేము. వాళ్ళు $1000 అడిగితే $1000, $500 అయితే $500, ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇస్తేనే వాళ్ళు ఎన్క్రిప్షన్ కీ సెండ్ చేస్తారు. ఎన్క్రిప్షన్ కీ ఉంటేనే మనకు సంబంధించిన డేటా అనేది వెనక్కి తెచ్చుకోగలుగుతాం. సో మీరు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ మిస్టేక్ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి బ్యాటరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి అవసరమైతే మార్పించుకోవచ్చు. బట్ మన దగ్గర ఉన్న ఇంపార్టెంట్ డేటా పోయింది అనుకోండి, మనం ఏం చేయలేము. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్. గైస్ బాయ్.